మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది సుమన్ టీవీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు, సెప్టెంబర్ 5వ తేదీ. మనమందరం ఎంతో గౌరవంగా జరుపుకునే గురువుల దినోత్సవం. మన దేశంలో ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక గొప్ప గురువు ఉంటారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి గురువుల చేతిలోనే ఉంటుంది. అందుకే గురువు స్థానం తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవమైనది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన ఊరిలో కొంతమంది ప్రతిభావంతమైన ఉపాధ్యాయులను బెస్ట్ టీచర్ అవార్డులతో సన్మానించడం అయితే జరుగుతుంది. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు, వారి కృషికి వారి త్యాగానికి ఇచ్చే గౌరవ సూచికం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే సుమన్ టీవీకి అయితే దక్కింది, మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో ఇక మనం ఆ అవార్డు అందుకుంటున్న గురువులను కలుసుకొని వారి అనుభవాలను భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మొత్తానికైతే అన్ని మండలాల నుంచి అయితే ఇక్కడికైతే టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ అయితే వచ్చారు. సో ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి టీచర్స్ని ఒక ప్రత్యేకమైన అవార్డులు ఇచ్చి వాళ్ళని గౌరవప్రదంగా అయితే సత్కరించబోతున్నారు. సో ఈ విషయాలన్నీ సుమన్ టీవీ అయితే ప్రత్యక్షంగా ఉండి మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. రాష్ట్ర నిర్మాణ కారకులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు భారతదేశ నిర్మాణానికి కంకణం కట్టుకున్న మీరు భారతదేశానికి ఆదర్శమైన గురువులందరికీ పేరు పేరున మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మరొక్కసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారంటే దానికి కారకులు మీ సంకల్పం, మీరు పడిన వేదన, మీరు పడిన బాధ, మీకు చూపిన హింస, మీ పట్ల వాళ్ళు వివక్ష చూపి ఏ విధంగా ఒక అరాచకమైన పరిపాలన చేసిన గత ప్రభుత్వానికి ఇదే సరైన జవాబుని ఇచ్చిన చరిత్ర మా టీచర్లని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ మనిషి పైన యాక్షన్ ఉంటుందో అప్పుడు రియాక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళు యాక్షన్ చేశారు, రియాక్షన్ మీ ద్వారా ప్రజలు ఇచ్చారు. ఎందుకంటే ప్రతి టీచర్ అనుకుంటే తప్పకుండా 100 మంది పేరెంట్స్ కి 100 మంది 100 ఓట్లకు ప్రభావితం చేయగలుగుతారు. ఎలా అంటే తెల్లవారి 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిత్యం పిల్లలతో ఉండి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్ది వాళ్ళకు సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించి రేపు దేశ నిర్మాణం కోసం ఎవరైనా ఉన్నారంటే అది మీరే గురువులు అని చెప్పి మీకు సాటి ఎవరు లేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకే ఒక్క మాట చెప్తా, నేను ఏ దేశంలో లిటరసీ ఎక్కువ ఉంటుందో, ఏ దేశంలో పిల్లల్లో చదువు ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో ఆలోచన విధానం, వాళ్ళ మేధస్సు, వాళ్ళ పనితీరు ఆ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్తారు. ఏ దేశంలో చదువు ఉండదో ఆ దేశంలో సంస్కృతి, మానవతా విలువలు, మానవత ఎలా మనుషులతో ఎలా ఎదగల్లా, ఎలా ముందు నడవల్లా, ఇవన్నీ ఉండవు. అంతంత మాత్రమే ఉండాలి. ఆ సంస్కారము, ఆ పద్ధతి, ఆ విధేయత నేర్పే మీరు ఎవరు కూడా మీకు సాటి లేరని చెప్పి తెలియజేస్తున్నారు. ఏ విధంగా దేశ నిర్మాణం కోసం చేసే ఇంజనీర్లు ఉంటారో ఈ రోజు అది ఒక అసెట్ మాత్రమే ఉంటుంది. కాకపోతే మానవతా విలువల నిర్మాణం కోసం ఎవరైనా ఉన్నారంటే అదే మీరే తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ మన రిటైర్డ్ మన డి గారు లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు. పెద్దలు మర్చిపోయిన క్షమించాలని కోరుతున్నారు. ఈ రోజు తెలియజేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి శాసనసభ్యుడిగా నేనున్నంత కాలం టీచర్ల గురించి వాళ్ళకు పెద్ద పీట ఉంటుంది. టీచర్లు అంటే వాళ్ళకే ప్రథమ స్థానం ఉంటుంది. దానికి మీరే సర్వస్వం అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపు మదనపల్లి బాగుపడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, దేశం బాగుపడాలంటే దానికి కారకులు మీరే. పిల్లల జీవితాలు తీర్చిదిద్దాలి.
తీర్చిదిద్దారు. ఆ పిల్లలకు మొత్తం వాళ్ళ జీవితం విలువలు, జీవితంలో ఎలా ఉండాలా, వాళ్ళ ఒబీడియన్స్ కానీ వాళ్ళ జీవితంలో ఎలా ముందుకు ఎదగల్లా పూర్తిగా తీర్చిదిద్దేది మీరే. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తల్లిదండ్రుల దగ్గర ఏదైనా మాట్లాడతారు. అదే గురువుల దగ్గరికి వస్తే చాలా బాధ్యతగా, వినయంగా, విధేయతగా ఉంటారు. అటువంటి పిల్లల జీవితాలు ఎవరు రావాలా, వాళ్ళు బాగుండాలంటే దానికి కారకులు మీరే. ఈరోజు తెలియజేస్తున్నాను, మే సందర్భం ఈరోజు మాట్లాడుతూ టీచర్స్ కొంతమంది DA-PRC గురించి మాట్లాడు. తప్పకుండా నేను మీతో ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి బాగలేదు, రాష్ట్రానికి ఆర్థికంగా తుడిచిపెట్టేశారు. ఇంకా వాస్తవం చెప్పాలంటే 1 సంవత్సరం 3 నెలలు అయితే కూడా ఎన్ని గుంతలున్నాయి, ఎంత లోటు మీద ఆర్థికంగా ఈ రాష్ట్రానికి కుదించేశారని ఈ రోజు కూడా పూర్తి లెక్కలు. మీకు తెలుసో లేదో, ఆర్థికంగా పూర్తిగా ఎత్తిపోయింది రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి గాడిలో పెట్టి ప్రతి 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 5వ తేదీ లోపల జీతాలు సకాలంలో ఇచ్చి మీకు ఎలా ఉంటుందంటే 15 నెలల క్రితం ఏదైతే ప్రభుత్వం ఉందో బ్యాంకర్ దగ్గర మీరు పోయి మాకు ఏదైనా లోన్ కావాలని అడిగితే, సార్ మీ జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, ఆల్రెడీ మీరు ప్రతి నెల డిఫాల్టర్ అయిపోతున్నారు, ఇంకా మీకు లోన్ ఇచ్చే పరిస్థితులు బ్యాంకు మేము లేము సార్ అని మీకు మీ కష్టార్జితంతో మీ డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు సకాలం లేకుండా సమాజంలో అవమానాలు కూడా. నేను ఒకరోజు తిరుపతి ఫ్లైట్కి వెళ్ళాలని చెప్పి నేను ఒకడే ఉన్నాను, ఎందుకు కారని చెప్పి బస్సులో వెళ్తున్నాను. బస్సులో వెళ్తుంటే పీలేరు దగ్గర ఒక SI బస్సు ఆపాడు. బస్సు ఆపి ఇక నేను టీ-షర్ట్ లో ఉన్నాను, ప్యాంట్ వేసుకున్నాను. నేను కూడా టీచర్ అనుకున్నాను. ఎవరండి మీరు అన్నారు. ఎవరైతే నీకేమా అంటే టీచర్ లేదంటే విజయవాడ స్ట్రైక్ పోతాడు, ఎవరైనా టీచర్ ఉంటే అందరూ దిగండి అన్నారు. ప్రజాస్వామ్యంలో వీళ్ళకి ఎవరిచ్చారు ఇంత అర్హత? టీచర్లు అంటే బస్సులో నుంచి దిగేసి అప్పటికప్పుడే వాళ్ళ ఎస్పీ ఫోన్ చేసినాను, ఏమేది పద్ధతి మీరు మీ SI మాట్లాడుతున్నది, టీచర్లు అంటే అంత చులకననా, ఎలా అడుగుతాడు ఇలా టీచర్లు ఎవరంటే దిగేయమని, ఏమేమి పద్ధతి అని చెప్పి నేను ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు నేనే అది చెవి చూడాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో, ఎలా మీకు ఎన్ని కష్టాలు పెట్టారో ఆ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. ఎందుకంటే అరాచకం ఎక్కడ కూడా ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఎక్కడ అరాచకం ఉంటుందో అక్కడే నాశనం కూడా ఉంటుంది. వాళ్ళ వినాశనం వాళ్ళ చేతులతో తీసుకున్నారు. వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు వెంటాడింది. ఈ రోజు మీ భూములు ఉన్నా కానీ, మీ ఇల్లు ఉన్నా కానీ, అదే విధంగా మీ ఇల్లు కట్టాలంటే ఇసుక కావాలంటే 6,000 రూపాయలు ట్రాక్టర్కి తీసుకోవాలా. అదే విధంగా మీ భూములు మీవి కాదు. ఏదన్నా మీకు తెలుసో లేదో కొంతమంది చాలా అరాచకంగా ప్రవర్తిస్తే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు ఎక్కడన్నా 10 మందిలో ఉన్నప్పుడు పెళ్లిళ్ళు ఎక్కడన్నా కనపడితే మనుషులు వెనకాల పడుతుంది, ఈడ అప్పుడు మన ప్లాట్ కబ్జా చేసేందుకు వచ్చింది ఈడే అంటారు మనుషులు. ఆ విధంగా గత ప్రభుత్వ నాయకులు పనితీరు. నేను ఎప్పుడే చెప్తున్నాను, ఎక్కడ ఏదైనా కానీ మంచి మానవతా విలువలు పెట్టుకొని సమాజ నిర్మాణం కోసం ఎవరైనా ఉన్నారంటే అది మీరే. దయచేసి మీరు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీతో ఉన్నాను. ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ అవసరం ఉన్నా మనమందరం కలిసి నడుద్దాం. మదనపల్లి కాన్స్టిట్యున్సీకి దేశంలోనే ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా తీసుకువెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లికి జిల్లా చేసి తీర్థమని చెప్పి సమాధానంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గురు పూజోత్సవం అనే కార్యక్రమాన్ని 2004 నుంచి 9 వరకు మొదటి 24 ఎన్నికైన మదనపల్లి శాసనసభ్యులు మదనపల్లి నియోజకవర్గంలో ఎవరైనా కానీ పిల్లలకు ఉన్నత విద్య నేర్పించి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ కూర్చున్న షాజాన్ బాషా గారు మీ దగ్గర ఒక గురువుగా నేర్చుకొని ఒక విద్యార్థిగా ఒక శాసనసభ్యులు అయినారు, 2వసారి అయినారు. నేను ఇక్కడ ఒక బ్యాంకు చైర్మన్ 3వసారి అయినానంటే మీలాంటి వాళ్ళ దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళమే నా స్నేహితులు, మిత్రులు, క్లాస్మేట్స్ కూడా ఇక్కడ ఉన్నారు.
చాలా మంది కూడా. అయితే ఈరోజు మీరు ఈ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కారణం ముఖ్యము ఈ టీచర్లేనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ రోజుట్లో 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వ అరాజక పరిపాలనని మీకు నెల నెల జీతాలు కూడా డేట్కి ఇవ్వలేని పరిస్థితుల్లో ఎంప్లాయీస్ అందరికి కూడా 1వ తారీఖు చెప్పిన చంద్రబాబు గారు ఈ రోజు జీతం 1వ తారీఖు అంటే 1వ తారీఖు పెన్షన్ 31, 1వ తారీఖు 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖు పెన్షన్ వృద్ధులకు వేస్తా ఉన్నారంటే ఇలాంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని పోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మన షాజహాన్ బాషా గారు ఈ శాసనసభ్యులుగా మంచి ఉన్నత స్థాయికి వచ్చి ఆయన మనకందరికీ కూడా నియోజకవర్గానికి సేవలు అందించి ముందరకు పోవాలని సందర్భంగా ఆయనకు కూడా మనం అందరం మీ గురువుల తరపున మీరందరూ ఆశీర్వదించాలా. మేము కూడా ఆయన కంటే పెద్దలు కాబట్టి ఆశీర్వదిస్తున్నాం. మంచి జరగాలి ఆయనకు, మీకు అందరికీ కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.